అరే నాకు ఈ చల్లటి నీళ్ళు వద్దురా. ఎందుకు రో? మళ్ళీ నాకు కుత్కలై జ్వరం వస్తుందిరా. జ్యోతిష్యం చెప్తాం, జాతకాన్ని చెప్తాం. నమస్తే స్వామి. జ్యోతిష్యం చెప్తాం, జాతకాన్ని చెప్తాం. జ్యోతిష్యం చెప్తామండి. ఇంటి మీద దోషం బాగున్నది, కడుసు బాగుంటున్నది. ఉన్నది స్వామి. పైసలు ఇంట్లో అవతలేవు. అవు స్వామి. కడుసు బాగున్నది ఇల్లు మీద. అవు స్వామి. దోషం బాగుంది. చెప్పమంటారా మరి? చెప్పు స్వామి. తీసేద్దామా? తీర్చదు. మంచిగా జరుగుతుంది, తీయమంటావా? సరే స్వామి. సరే. అరే ఒక్క నిమిషం నా ఫోన్ తెచ్చుకుంటారా? సరే బా. అరుణ్ దృష్టి బాగున్నది, దోషం బాగున్నది, కంటి చూపు కూడా బాగున్నది. తీసేమని తీసేపిస్తాం మరి. తీసాలి మరి. మంచి ఉంటుంది. 3-4 నెలల ఇంట్లో మంచి పరిస్థితి వస్తున్నాయి బాగా. జ్వరాలు వస్తాయి, ఇంట్లో పరిశ్రమ. కంటి చూపు బాగున్నది, పిల్లలు మంచిగా ఉంటుంది. బాగున్నది, మనిషి చూపు కూడా బాగున్నది. అవును సార్. తీసేయమంటే మరి మాట్లాడే చేద్దాం. తీసాలి. ఎంత అయితే స్వామి జర చూసి తీసుకోరు స్వామి. చూసి జర లేని వాళ్ళం స్వామి. జర చూసి తీసుకొని అంటే ఇంట్లో పరిస్థితి మంచిగా ఉంటుంది. ఏమంటావు మరి? స్వామి చేయాలి స్వామి, మంచిగా చేయాలని అయ్యేది జర చూసి తీసుకోరు స్వామి. నీకంటే సార్ ఎవరికైతే 10,000 చేసిన నువ్వే చూసుకోవాలి మరి. గుమ్మాలు కట్టు మంచిగా, గుమ్మాలు మంచిగా దగ్గర కట్టి దాన్ని కట్టు మంచిగా గుమ్మాలకి. దోషం అంతా పోతుంది, ఏముండదు, దీనికి మొత్తం పోతుంది. ఓకే మంచిది. మంచిగా చెప్పి మంచిగా చేసుకో. అంత మంచిదే. పానం మంచిగా ఉంటుందా? పానం మంచిగా ఉంటాను. వచ్చిన కుక్కడంతా అన్నం తిని పోరా. సరే, నాకు కూడా ఆకలి అవుతుంది, తింటా.
ఏదే తాతయ్య చిన్నగా కూకున్నావు ఎప్పుడు సరువు ఉండేది ఏం చేయాలి బిడ్డ మా లోను అడిగితే లోను ఇస్తానన్నది ఇస్తలేరు ఇస్తానంటారు ఇస్తలేరు అక్కడ మంది పొలాలు దున్నుకోబట్టి చేయబట్టి అప్పడితే ఎవరు ఇస్తలేరు ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని అంటారు అంతేనా సరే తాత మరి మా దోస్తుల బాబుని అడుగుదాం పైసలు మరి అడుగుదాం బాబు నేను లోన మందం అడుగుదాం బా అప్ప ఓ ఎక్కనా ఏదే మళ్ళీ బాబు ఇటు వచ్చినావు ఎక్కనా చెప్పు మళ్ళీ ఏం సంగతి ఇటు వచ్చినావు ఒక 10,000 కావాలి నాకు దున్కాలు అయినాక లోన్ వచ్చినాక ఇస్తా 10,000 కావాలి ఏమనుకోకే మళ్ళీ బాబు మొన్న నాకు దునకాలకని పైసలు నా ఏమనుకోకు నువ్వు జరా నాకే ఇబ్బంది ఉన్నాయి అదే చూడరాదా బాబాయ్ లోన్ వచ్చినాక ఇస్తా నేనే తెచ్చి ఇస్తా అబ్బా నువ్వు ఏమన్నా అనుకోరా బిడ్డ పైసలు అయితే లేవురా నువ్వు ఏమన్నా అనుకోరా సరే బిడ్డ ఇక లేవన్నప్పుడు లేకుండా లేకపోవడం ఏం చేద్దాం రామ్మ దాదా ఓ దాదా ఏం చేస్తాను దాదా ఎవరైంది పడతావు లేయ్యా పైసలు వచ్చినాయి ఎక్కడ దొరకబట్టుకొచ్చింది ఎక్కడ చేసిన మా దోసుగారి దగ్గర తెచ్చిన కదా కదా దున్నిద్దా ఎవరైంది పడతావు దున్నిస్తామా దున్నిద్దాంపా ఎవరు పెట్టుకో రానది మాట్లాడదాం డాక్టరు రానా ఓ రానా పొలం దున్నాలే పైసలు ఉన్నాయా మరి పైసలు ఇస్తే దుద్దా ఈ పైసలు చూపించు పని అక్కడ పొలం అక్కడ పని అదా నేను దున్నిత పోయా నువ్వు ఈయన ఉండు మా మనవాళ్ళు అయిపోయిందా సరే నీళ్ళు వేసా మళ్ళీ వస్తా రైట్ సరే మొన్న పైసలు తెచ్చి కట్టొచ్చిన బిడ్డ ఇప్పుడు కట్టేస్తా మొన్న తెచ్చిన పైసలు కట్టా ఏది కట్టేస్తా పట్టుకోపోతానా కట్టేస్తా బాబాయ్ ఉన్నా ఏంది మీరు గిట్ వచ్చినావు బాబాయ్ నీకు ఇవ్వాలి 10,000 ఇది ఎక్కడే మొన్న అప్పటికి తినలేమంటే నువ్వు ఇగో 10,000 మిట్టి ఇది ఎక్కడి పైసలు నీకు ఇవ్వాలి కానీ లేదు మన అప్పటి దగ్గర అత్త నిలబడినా కదా నీకు చెప్తా ఇచ్చాడు ఎక్కడి నువ్వు అసలు ఏం జరిగిందో చెప్తా ఏమైంది ఎరికేనా సరే వినయ్ వినయ్ ఏంటిదిరా బయటికి వేద్దారా బయటిగా సరిపో ఈ స్ప్రైట్ ఏం తెచ్చినాడు మళ్ళీ నాకు చల్లటి కదా ఏం తెలుసు కూడా ఊకరా ఈ ఒకనాడు రావుతా అయితే ముసలి కాదు నాకు కుతుకలు అవుతాయిరా పుస్తకాలు అయితే ఏం కాదు కానీ దీనికైతే ఒక్కసారి పోతే అరే వద్దురా ఏమి అదిరానికి వచ్చిన తావురా అరే అవురా తాగో అరే నాకు కుతుకలు అవుతాయిరా మళ్ళీ రేపు నన్ను వండబెట్టేటట్టు ఉన్నావు అవు
ఒకటే గ్లాస్ తాగు. వద్దురా తాగు తాగు అయిపోయింది. తాగు 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 వద్దురా. జ్యోతిష్యం చెప్తాం, జాతకం చెప్తాం, ఉన్నది చెప్తాం, దేన్ని చెప్తాం. అయ్యా నమస్తే. జాతకం చెప్తాం. ఇంట్లో పిల్లలు బాగుంటలేరు, వీటి మీద దోషం బాగున్నది, చూసుకుంటావా? మంచిగా పిల్లలు కూడా మంచిగా ఉండలేరు ఇంట్లో. అంటావు మనసు బాగున్నది, ఆరోగ్యం బాగున్నది, చూసుకోవాలా మరి? చూసుకుంటావా? స్వామి చెప్పరు. కొడుకు పేరు ఏం పేరు నాయన? వినయ్. వినయ్ వినయ్. కొడుకు బాగుంటలేడు కొన్ని రోజులు. కొడుకును విలువరు ఒకసారి బయటికి. నానా వినయ్ బయటికి రానా సార్. తినే స్వామి. నాయన ఒక కొబ్బరికాయను ఎర్ర గుడ్డ పట్టుకొని రా. సరే సార్ మేము పట్టుకోరా. గుడ్డ పట్టుకొని ఆయన ఎట్లా పట్టుకో. ఇది గుమ్మాన్ని కట్టుకోవాలా? ఓకేనా? గుమ్మాన్ని కట్టుకోలేదు. గుమ్మాన్ని జరుగు నాయన. ఆయన ఇక్కడ గుమ్మని నోడదాం నాయన. ఈ చేతిలో అయిపోయింది నాయన పెళ్ళి. స్వామి కట్నం ఎంత స్వామి? 10,000 ఆయన చూసి తీసుకోండి స్వామి. ఆయన నీ కొడుకు మంచిగా ఉండాలంటే అయితే ఇక అంతే. సరే తీసుకోండి. సరే తీసుకోండి. చూస్తా స్వామి ఆగండి. ఓకే. సరే నాయన మంచిగా చూసుకో. పిల్లలు అవును బాబాయ్ నేనే. అరే నాకు తెలియదు. ఇదిగో బాబాయ్ నీకు చెప్పాను కాదు కానీ చెప్తాను. మన ఊళ్ళో మనల్ని నమ్మకపోతే ఇంకోళ్ళు నమ్ముతారు బాబాయ్. మన ఊళ్ళో మనకే నమ్మకం లేదు మనుషుల మీద. ఎక్కడి నుంచో వచ్చిన మాయ మాటలని నమ్ముతారు. అందుకే ఆ పని చేయవలసి వచ్చింది బాబాయ్. మన దేశంలో కూడా మొత్తం జరిగేది కూడా అదే. మొత్తం అంతే మాయ మాటలు నమ్ముడు, పైసలు ఓడుకున్నాడు బాబాయ్. అట్లా ఏకూరి నమ్మితే వాళ్ళు కూడా మీ సహాయం మీకు కూడా మిమ్మల్ని చూస్తాడు, మీకు కూడా సహాయం చేస్తారు వాళ్ళు. అంతేనా? మాయ మాటలను అయితే నమ్మకూరు బాబాయ్. ఎవరు రైతుల్ని నమ్మితే వాళ్ళు మనకు రేపటి వెన్నుముక మనకు దేశానికి. ఓకేనా? పోతాను మరి. మిత్తితో సహా ఇచ్చిన నీకు. అబ్బా మా ఊరునే నమ్మపోతురా. ఎక్కడి నుంచో వచ్చిన నమ్మిన పైసలని పొడగొట్టుకుంటారా. మనోడే పట్టుకుని ఆ పైసలు తెచ్చిచ్చు, వేరేటోడైతే తెచ్చిచ్చునా
ఈ దేశంలో కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో, మాయమాటల్ని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో ఈ చిత్రమే గొప్ప ఉదాహరణ. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొడుతుంది గంట. అందరు లైక్ చేయండి.